Welcome to Anil TV Educations. Do this page number 283. Find cosec 60, sec 60 and cot 60 value. So మనకి cosec 60, cos 60, cot 60 వాల్యూ తెలవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకోవాలంటే let us consider equilateral triangle ABC తీసుకుందాం. సో ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను ABC. మనకు తెలుసు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఎట్లుంటాయి, ఆల్ యాంగిల్స్ ఈక్వల్ కదా. సో యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C ఈక్వల్ టు 60. ఇంకేం చెప్పచ్చు, ఆల్ సైడ్స్ ఈక్వల్, AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CA. అండ్ మళ్ళీ మనకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో హైట్ అంటే ఇక్కడ అపోజిట్ వర్టెక్స్ నుంచి ఏదైనా ఒక సైడ్కి మనం డ్రా చేసే లైన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ఇట్స్ బేస్. ఇది D అనుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ BD CD ఈక్వల్గా ఉంటుంది. ఈ లైన్ అనేది, ఈ హైట్ అనేది ఈ BDని బైసెక్ట్ చేస్తుంది అండ్ యాంగిల్ Aని కూడా బైసెక్ట్ చేస్తుంది. యాంగిల్ A 60 కదా, అంటే 30 అవుతుంది. అంటే BAD యాంగిల్ BAD 30, యాంగిల్ CAD ఆల్సో 30. మనకి తెలిసేది ఎంత, 60 degrees, దిస్ ఈజ్ 90 degrees. ఇయర్ పర్పెండిక్యులర్ కదా, సో 90 degrees. మనకి ఏం కావాలి, 60 వాల్యూస్ కావాలి. సో అదేది కొసెక్ సెక్ కాట్ 60 వాల్యూ కావాలంటే మనకు అపోజిట్ సైడ్ ఏంటిది, అడ్జసెంట్ సైడ్ ఏంటిది తెలవాలి కదా. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే లెట్ AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CA ఈక్వల్ టు స్మాల్ a తీసుకుంటున్నాను. లెంత్ అనేది స్మాల్ a అనుకుంటున్నాను, స్మాల్ a యూనిట్స్ అనుకుంటున్నాను. సో అప్పుడు ఈ BC లెంత్ ఏమవుతుంది, టోటల్ BC లెంత్ A అవుతుంది అండ్ దిస్ లెంత్ A అండ్ దిస్ ఈజ్ ఆల్సో A. ఓకే, మరి ఇక్కడ మనకి BD ఏమవుతుంది, BD ఈజ్ హాఫ్ ఆఫ్ BC. BD అనేది BCలో ఆఫ్ అవుతుంది, CD అనేది కూడా BCలో ఆఫ్ అవుతుంది. A/2 ప్లస్ A/2 ఈక్వల్ టు A ప్లస్ A/2, 2A/2, 2 క్యాన్సల్ అయితే మనం ఏమని చెప్పచ్చు, A అని చెప్పచ్చు. సో దీంట్లో ఇక్కడ నుండి ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ కన్సిడర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABD తీసుకుంటున్నాను. ABD ట్రయాంగిల్ ABDలో చూడండి, ABD ఎట్లుంది, ABD, B అనేది 60 degrees ఉంది, A 30 degrees, దిస్ ఈజ్ 90 degrees. ఇన్ ట్రయాంగిల్ ABD, BD తెలుసు, BD ఎంత, A/2, AB ఎంత లెంత్, AB లెంత్ A. మనం AD ఫైండ్ అవుట్ చేద్దాం. వి నో AB స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు AD స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్. ఇక్కడ పైథాగరస్ థియరం యూజ్ చేద్దాం. AB స్క్వేర్ ఈక్వల్ టు AD స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్. AB స్క్వేర్ అంటే ఏం తెలుసు మనకి, A స్క్వేర్ ఈక్వల్ టు AD అనేది తెలియదు, AD స్క్వేర్ ప్లస్ BD అంటే ఏం చెప్పచ్చు, A/2 హోల్ స్క్వేర్. A స్క్వేర్ ఈక్వల్ టు AD స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్. దీని ఏం వచ్చు, A/2 హోల్ స్క్వేర్ అంటే ఏమని చెప్పచ్చు, A స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే A స్క్వేర్ బై 4. A స్క్వేర్ బై 4ని లెఫ్ట్ సైడ్ పంపించండి, A స్క్వేర్ మైనస్ A స్క్వేర్ బై 4 ఈక్వల్ టు AD స్క్వేర్ ఇయర్ బై 1. LCM 1 4 LCM 4, 1 4 is 4, 4 into A స్క్వేర్ 4A స్క్వేర్ మైనస్ 1 into A స్క్వేర్ ఈక్వల్ టు AD స్క్వేర్. 4A స్క్వేర్ నుంచి A స్క్వేర్ రిమూవ్ చేయండి, 4A స్క్వేర్ మైనస్ A స్క్వేర్ 3A స్క్వేర్ బై 4 ఈక్వల్ టు AD స్క్వేర్. ఆ స్క్వేర్ ఇట్ వస్తే ఏమవుతుంది, అండర్ రూట్ 3A స్క్వేర్ బై 4. దీన్ని మనం ఇండివిజువల్గా రాసుకోవచ్చు, రూట్ 3A స్క్వేర్ బై అండర్ రూట్ 4. అప్పుడు ఏం చెప్పొచ్చు మనం, రూట్ 3 ఇంటూ అండర్ రూట్ A స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, బై రూట్ 4 వాల్యూ 2 అంటే ఏమొచ్చింది, రూట్ 3A/2 దిస్ ఈజ్ ఈక్వల్ టు AD. AD ఈక్వల్ టు ఎంత వచ్చింది, root 3a by 2. This is root 3
3a/2. సో ఇప్పుడు మనకి cosec 60, sec 60, cot 60 కాదు, మనకు ఆల్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. sin 60, sin cos 60, tan 60, cosec, sec, cot అన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ 30 కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం. sin 30, cos 30, tan 30, cosec 30, cot 30 అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ది cosec 60. cosec 60 అన్నప్పుడు cosec ఫార్ములా ఏంటిది? హైపోటెన్యూస్ బై అపోజిట్ సైడ్. సో 60కి దిస్ ఈజ్ అపోజిట్ అండ్ దిస్ ఈజ్ అడ్జసెంట్ అండ్ రిమైనింగ్ వన్ ఈజ్ దిస్ ఈజ్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అనేది ఏంటిది? అపోజిట్ టు రైట్ యాంగిల్ అండ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు అపోజిట్, దట్ ఈజ్ అపోజిట్, రిమైనింగ్ వన్ ఈజ్ adjacent. సో హైపోటెన్యూస్ బై అపోజిట్. హైపోటెన్యూస్ ఏముంది? cosec 60 ఈక్వల్ టు హైపోటెన్యూస్ a బై అపోజిట్ √3a/2. ఇక్కడ ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది కాబట్టి న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ రెసిప్రోకల్ √3a, a క్యాన్సల్, 2/√3 cosec 60 వాల్యూ 2/√3. cosec 60 వాల్యూ 2/√3. అండ్ నెక్స్ట్ sec 60 ఈక్వల్ టు sec ఫార్ములా. sec అపోజిట్ టు కాస్ కదా, ఇక్కడ ఏం చెప్పచ్చు మనం? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ ఏముంది? a బై అడ్జసెంట్ a/2 మీన్స్ a ఇంటూ a/2 రెసిప్రోకల్ 2/a, a క్యాన్సల్ ఈక్వల్ టు 2. అప్పుడు ఏమొచ్చింది? sec 60 ఈక్వల్ టు 2. sec 60 వాల్యూ 2. ఇంకొకటి ఏమన్నాడు? cot 60 ఈక్వల్ టు cot 60 వాల్యూ. cot ఫార్ములా ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై అపోజిట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ ఏముంది? a/2 హోల్ బై అపోజిట్ √3a/2. అంటే ఇక్కడ ఏమని చెప్పచ్చు? a/2 ఇంటూ 2/√3a, a క్యాన్సల్, 2 కూడా క్యాన్సల్, 1/√3. cot 60 ఈక్వల్ టు 1/√3. cot 60 వాల్యూ ఎంత? 1/√3. లేదు అనుకుంటే మనకు అన్ని వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమని చెప్పొచ్చు మనం? దిస్ ఈజ్ అడ్జసెంట్. ఇక్కడ అడగలేదు కానీ మనమే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. sin 60 అంటే సైన్ ఫార్ములా ఏంటి? sin θ ఫార్ములా అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. లేదంటే కొసెక్కి అపోజిట్ కూడా చెప్పొచ్చు మనం. కొసెక్ అపోజిట్ సైన్, సెక్ అపోజిట్ కాస్, కాట్ అపోజిట్ tan. రివర్స్ ఆన్సర్స్ చెప్పినా వస్తాయి. సో ఇక్కడ sin 60 అపోజిట్ ఏముంది? √3a/2 హోల్ బై హైపోటెన్యూస్ అనేది a ఉంది. సో ఇక్కడ a మీన్స్ a/1, √3a/2 ఇంటూ 1/a, a క్యాన్సల్, √3 ఇంటూ 1 √3/2. సో sin 60 వాల్యూ ఎంత? √3/2 అనేది దీనికి రివర్స్గా వచ్చింది చూడండి. 2/√3 అయితే అది √3/2. అంటే మనం ఇక్కడ sec 60 చెప్పచ్చు. sec 60 వాల్యూ ఎంత? 2. అదే cos 60 ఏమవుతుంది? 1/2. దీనికి రివర్స్ అంటే బై 1, 2/1. ఇక్కడ cot 60 1/√3 వచ్చింది. సో tan 60 ఏమొస్తుంది? √3. tan 60 √3 వస్తుంది. సో అట్లా మనం అన్ని వాల్యూస్ కూడా చెప్పొచ్చు. ఓన్లీ ఇక్కడ అడిగింది cosec 60, sec 60, cot 60. కానీ ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటిది? 60 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈక్యులేటరల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. అండ్ దానిలో మీడియన్ లేదంటే హైట్ డ్రా చేసుకోవాలి. హైటే మీడియన్ అవుతుంది ఈక్యులేటర్ ట్రయాంగిల్లో. అప్పుడు అది హైట్ అనేది మనకి ఏదైతే అపోజిట్ వెర్టెక్స్ నుండి జాయిన్ చేసిన సైడ్ ఉంటుందో ఆ సైడ్ అనేది దాన్ని బైసెక్ట్ చేస్తుంది, యాంగిల్ని కూడా బైసెక్ట్ చేస్తుంది. సో అట్లా మనం చూజ్ చేసుకున్నాం. ఇది 30 అని, ఇది 90, 60. ఇక్కడ బీడీ లేకపోతే పైథాగరస్ థీరం యూజ్ చేసి బీడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సారీ బీడీ ఇచ్చిండు, ఏడీ ఫైండ్ అవుట్ చేసినాం పైథాగరస్ థీరం యూజ్ చేసి. తర్వాత మనకు కావాల్సిన ఫార్ములా నుండి వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.